మాతృదేవోభవ. అమ్మయటన్న మాట సుమకారమునందున తావియై మనోజ్ఞమ్మగు పూలమాలయై చల్లని పుష్పమునై సుమమ్ములందమ్ములు జిమ్ము తోటయై దాగుడు మూతల వెన్నదొంగయై కమ్మగ నెమ్మదిన్ నిలిచి కైతలలో కలకండలద్దెడిన్. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనేటువంటి కార్యక్రమంలో 148వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పటి పరిపాలకుల కంటే పూర్వ పరిపాలకులు చాలా తెలివైన వాళ్ళు అన్నాడు ఒక కవి. దండి కావ్యాదర్శనంలో చెబుతాడు అన్నమాట. ఆయన గొప్ప కవి, దశకుమార చరిత్ర రచించిన మహానుభావుడు దండి. వచనంలో రాశాడు పూర్తిగాను. గద్యం కవీనాం నికషం వదంతే అని. కవి యొక్క ప్రజ్ఞ వచనం రాసినప్పుడే బయటపడుతుందట. ఎందుకంటే పద్యానికి కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, గణాలు, ఎతులు, ప్రాసలు. అందులో ఏం చెప్పినా ఏదో బాగానే ఉన్నట్టే అనిపిస్తుంది పాడుతూ ఉంటే, బాగా పాడేవాడు ఉంటాయి. కానీ వచన కవిత్వం ఎవరో పాడేది కాదు. నిఖారసైన కవిత్వం ఉంటేనే అది బతుకుతుంది, లేకపోతే పోతుంది. అంచేత వచనమే అసలైన పరీక్ష అన్నారు. అలాంటి వచనం రాసి దశకుమార చరిత్ర మెప్పించిన వాడు దండి. ఆయన కావ్య ఆదర్శం అని ఒక అలంకార శాస్త్రం. అలంకార శాస్త్రం అంటే కావ్య నిర్మాణ శాస్త్రం, పొయిటిక్ సైన్స్ అంటారు. దాన్ని రచించాడు. అందులో శ్రీ వాంగ్మయం అనే దాని గొప్పదనం గురించి ఒక మాట చెప్తాడు. ఆది రాజ యశోబింబం ఆదర్శం ప్రాప్య వాంగ్మయం తేషామ సన్నిధానేపి తన్న నశ్యతి పశ్యతి. ఆశ్చర్యకరమైన చమత్కారం అండి ఇది. పూర్వపు రాజుల గొప్పతనం ఏమిటంటే వాళ్ళు తాము పోయినా కూడా శాశ్వతంగా ఈ భూమి మీద నిలిచిపోయేటువంటి ఉపాయాన్ని కనిపెట్టారు. వాళ్ళు మృత్యువు ఖాయమని గ్రహించారు. కాబట్టి పోయిన తర్వాత కూడా మన పేరు 10 మంది చెప్పుకోవాలంటే ఏం చేయాలో అది చేసేసారు వాళ్ళు. అందుకని వాళ్ళ జీవితానికి వాళ్ళ భోగాలకి ప్రాధాన్యం ఇవ్వలేదు. అలాగని దీనమైన హీనమైన జీవితం గడపల వాళ్ళని అనుభవించారు. తినవలసినవన్నీ తినేశారు, అనుభవించవలసిన భోగాలన్నీ అనుభవించేశారు. ఆ పైన కూడా వాళ్ళు ఏం ఆలోచించారంటే ఈ తిన్నది వెళ్ళిపోయింది, ఈ అనుభవించింది మర్చిపోయాం, ఇది కాదు మిగిలేది, శరీరం ధరించింది ఇందుకోసం కాదు. కాబట్టి మనం పోయినా కూడా మన పేరు చెప్పుకోవాలి. అప్పట్లో విగ్రహాలు పెట్టడం, ఈ ఫోటోలు ఇవన్నీ లేవు. అయినా మన పేరు చెప్పుకోవాలి. అంటే ఏం చేయాలని ఆలోచించి వాడు అనుకున్నారట, సాహిత్యాన్ని పోషించారట. మంచి కవుల్ని పిలిపించి, ఏమండి మంచి కావ్యం రాయండి, ఇంత పండితులు మీరు, ఏమంటే రాస్తా మరి కావ్యం రాయాలంటే 1 ఏడాది పడుతుంది, అదే పని మీద ఉండాలి, ఉద్యోగాలు చేయడం ఇవి కుదరదండి. మీకు ఎందుకండి, ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు, మీ కుటుంబాన్ని పోషించుకుంటారు అంతేనా, మీ కుటుంబాన్ని మేము పోషిస్తాం. ఎంత గొప్పవాళ్ళండి. పూర్వం మీరు గమనిస్తే శ్రీనాథులు మొదలైన వాళ్ళకి నెలసరి ఇంటి సరుకులు బండి మీద కట్టించి ఇంటికి పంపించేసేవారండి. డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అమ్మో ఈ కవులు డబ్బులు ఇస్తే చెడిపోతారు. కూలి పని చేసుకునేవాడు కూలి పని చేసే అవకాశం కల్పించాలి తప్ప డబ్బులు ఇవ్వకూడదు. డబ్బు ఇస్తే తాగేస్తాడు, కూలి పనికి వెళ్ళాం. చూస్తున్నాం మనం ఇక్కడ. నేను అనకూడదు కానీ కవులు పండితులకు కూడా వస్తు రూపంలో ఇవ్వాలి, బట్టలు పెట్టాలి, ఆభరణాలు ఇవ్వచ్చు. ఇంటికి నెల సరుకులు పంపించమనండి. అవి ఇంకా ధరవరలు పెరగడంతో ఈ కవి గారికి బాధ ఉండదు. ఇంకా ఇవాళ మేము 10,000 ఎవరైనా మనకి సన్మానం చేసినా ఆ 10,000 కుటుంబం కిరాణం బిల్లుకి సరిపోవట్లేదు. ఇప్పుడు గ్యాస్ 6 సిలిండర్లు అన్నారు ఏడాదికి. ఇప్పుడు ఇంకో 6 కావాలని ఇంకో కుటుంబం పెట్టాలి. ఇప్పుడు ఇంకో మార్గం ఏది? అంచేత మీ ఇంటికి కావాల్సిన గ్యాస్ నేను చూసుకుంటానయ్యా, నువ్వు కవిత్వ రూపంలో గ్యాస్ కొట్టు, నేను ఇంటికి గ్యాస్ కొడతా. మీ కిరాణం, కందిపప్పు, మినపప్పు, ఏం సరుకులు మీ పిల్లలకు కావాల్సినవి మీకు మొత్తం నేను చూసుకుంటాను. కిరాణం, ఫ్యాన్సీ, జనరల్ స్టోర్స్లో నువ్వు కొనుక్కో, బిల్లు నేను ఇస్తా అనగలిగితే కవి నిశ్చింతగా ఉంటాడు. ధరలు పెరగడంతో అతనికి నిమిత్తం లేదు. ఇంకా మరి ఆదాయం రూపం, డబ్బు రూపంలో వస్తే డబ్బుకు సరిపడా అక్కడ మార్కెట్కి పడికెడితే 100 రూపాయల నోటు 2 నిమిషాల్లో అయిపోతుంటే ఎలా బతుకుతాడు, ఎలా మంచి కావ్యాలు వస్తాయి? అందుకే పూర్వం రాజులు సాహిత్యాన్ని పోషించడం అంటే అర్థం వాళ్ళకి సన్మానాలు చేయడంతో పాటు బంగారపు ఆభరణాలు పెట్టారు. బంగారం ఎప్పుడు ధర పెరుగుతుంది, ఈ వస్తువుల ధరల కంటే ఎక్కువ పెరుగుతుంది బంగారం. పెరిగి 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 గ్రాము 30-200 అయింది. మరి అంచేత అప్పట్లో పూర్వం కవులు సంపాదించిన కంకణాలు, ఉంగరాలు కలిగిన వాళ్ళ వారసులు ఇవాళ ఎంత సంపాదిస్తున్నారండి? ఆవేళ ఆ ఉంగరం ఖరీదు 10 రూపాయలు, ఇవాళ ఆ ఉంగరం ఖరీదు 5,000. మరి దాంతోపాటు పెరిగిందే లేదు. ఇది కనిపెట్టారు వాళ్ళు. అందుకనే ఆది రాజ యశో బింబం ఆదర్శం ప్రాప్య వాంగ్మయం.
ఆదిరాజులు, పూర్వం పరిపాలించినటువంటి రాజులు యశోబింబం, వాళ్ళ కీర్తి అనేటువంటి ముఖాన్ని, బింబం అంటే ముఖం కదా, దానికి అద్దంలో చూస్తే కనిపించేది ప్రతిబింబం. యశస్సు అనేటువంటి ముఖాన్ని, కీర్తి ముఖాన్ని వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ఏం చేశారంటే ఆదర్శం ప్రాప్య వాంగ్మయం, వాంగ్మయం రూపం ఆదర్శం ప్రాప్య, సాహిత్యం అనేటువంటి అద్దంలో చూసుకున్నట్టు వాళ్ళ ముఖాలు వాళ్ళు. మామూలు అద్దంలో చూసుకోవాలి. మామూలు అద్దంలో చూసుకుంటే ఒక విధానం ఏమిటంటే అద్దం దగ్గర మనం ఎదురుగా ఉంటేనే మన మొహం మనకు కనపడుతుంది, మనం పక్కకెడితే కనపడదు. కానీ వాళ్ళు తెలివిగా గ్రహించారు. మామూలు అద్దంలో చూసుకుంటే మన మొహం మనకు కనపడదు, మనం ఉన్నప్పుడే కనపడుతుంది, లేనప్పుడు కనపడదుగా. మనం లేనప్పుడు కూడా మన మొహం అద్దంలో కనిపించాలి అంటే సాహిత్యం అనే అద్దంలో చూసుకోవాలి. ఎంత గొప్ప మాట అండి. ఆదర్శం ప్రాప్య వాంగ్మయం. ఆదర్శం అంటే మోడల్ అని ఒక అర్థం ఉంది, ఆదర్శం అంటే అద్దం అని కూడా అర్థం ఉంది. ఆదర్శం వాంగ్మయం అనే ఆదర్శంలో చూసుకున్నట్టు వాళ్ళ మొహాన్ని. కాబట్టే తేషాం అసన్నిధానేపి, తేషాం వారి యొక్క అసన్నిధానం అంటే వాళ్ళు లేకపోయినప్పటికీ, ఉన్నప్పుడు ఎలాగూ కనపడింది. వాళ్ళు ఉన్నప్పుడు కవిత్వాన్ని పోషించారు, ఆ కవులు కీర్తించారు. ముందు అంకితం పద్యాలను రాసేవారు, షష్ఠ్యంతాలు కూడా రాసేవారు. ప్రతి విభక్తికి కిన్ 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 అని రాసేవారు, కున్ కున్ అని. అలా మిగిలిపోయాయి. ఇప్పుడు లేకపోతే ఒక నన్నయ్య పట్టు లేకపోతే రాజరాజేంద్రుడు ఎవడికి కావాలి? మనుమసిద్ధి తిక్కన లేకపోతే మనుమసిద్ధి గురించి ఎవడికండి, ఎవడు పట్టించుకుంటాడు? ఓ చిన్న నెల్లూరు సీమలో ఓ పేట పరిపాలించాడు ఆయన. ఆయన చిరస్థానంగా నిలబెట్టినవాడు తిక్కన. ఓ ఎర్రాప్రకట లేకపోతే ఆ ప్రోడై వేమారెడ్డి ఏమిటి ఎవడికి తెలుసు? కృష్ణదేవరాయలు లేకపోతే అష్టదిగ్గజాల కావ్యాలు, అష్టదిగ్గజాలు లేకపోతే కృష్ణదేవరాయలు ఏమిటి? పోషించడం గొప్పతనమే, కానీ పోషించడం వల్ల కవులకు కలిగిన సౌఖ్యం వాళ్ళు బతుకుండగా కలిగింది, పోయిన తర్వాత కలగలం. కానీ ఆ రాజులకి వీళ్ళు పోయిన తర్వాత, వాళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళ పేరు మిగిలింది అంటే మరి కవిత్వమే గొప్పది కదా ఈ రాజరకం కంటే. అందుకే భోజ మహారాజు లాంటి వాడు సుకవితాయజ్జస్తి రాజ్యేనకి, మంచి కవిత్వం ఉంటే అధవరాజ్యం నాకెందుకు అన్నాడు. ఇవాళ కవులు పండితులు కూడా చిన్న చిన్న పదవుల కోసం తాపత్రయపడుతున్నారంటే కర్మది, జ్ఞానం లేదనమాట. పదవులు ఉన్న వాళ్ళు వీళ్ళ వెనకాల పడవలసింది పోయి కవులు పోయి వాళ్ళ వెనకాల పడుతున్నారు. మాకు ఏదైనా ఇప్పించండి, ఉగాదికి మాకు సన్మానం చేయండి, హంస అవార్డు మాకు ఎందుకు? ఆ హింస అవార్డు నీకు రాకపోతే నష్టం ఏంటి? ఇప్పుడు నువ్వే ఒక హంస, నీకు మళ్ళీ అవార్డు దేనికి? ఈ జ్ఞానం లేక, ఈ స్థిరత్వం లేక. అంచేత వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ఆదర్శం ప్రాప్య వాంగ్మయం, వాంగ్మయం అనేటువంటి అద్దంలో వాళ్ళు మొహం చూసుకుంటే దానివల్ల కలిగిన ఫలం ఏమిటంటే తేషాం అసన్నిధానేపి, వాళ్ళు లేకపోయినప్పటికీ తన్న నశ్యతి పశ్యతి తత్ నా నశ్యతి, ఆ ప్రతిబింబం జరిగిపోవాలి. ఎక్కడైనా మీరు అద్దం ముందు ఏ వస్తువు పెట్టినా ఆ వస్తువు ఉన్నప్పుడే దాని ప్రతిబింబం ఉంటుంది, వస్తువు లేనప్పుడు ఉండదు. కానీ పూర్వకాలపు రాజులు ఎంత తెలివైన వాళ్ళు, వాళ్ళ ముఖాన్ని సాహిత్యం అనే అద్దం ముందు నిలబెట్టారు. వాళ్ళు లేకపోయినప్పటికీ ఆ ప్రతిబింబం ఎప్పటికి కనపడుతూనే ఉంది. మనుచరిత్రలో కృష్ణదేవరాయలుగా, పారిజాతాభరణంలో కృష్ణదేవరాయలుగా, నన్నయ భారతంలో రాజరాజ నరేంద్రునిగా, తిక్కన భారతంలో మనుమసిద్ధిగా, ఒక వశుచరిత్రలో అడియ రామరాయలుగా. ఎంత గొప్ప విషయం అది. అది తెలియని పని. అంటే ధనవంతులైన వాళ్ళు బతుకుండగా కవుల్ని పండితుల్ని పోషించాలి. అయ్యా మీరు కవి పండితులు, మీరు ఉద్యోగాలు చేసుకోవడం ఏంటండి? మేము పోషిస్తాం మీ కుటుంబాన్ని, మేము అనుభవించామండి. నేను ఒక ఉదాహరణ ఏమనుకోకపోతే, మేము గుంటూరులో ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం, పైన ఉండేవాళ్ళం, కింద ఉండేవాళ్ళం. పైన యజమానులు వారు కమ్మ జమీందారులు, కమ్మవారు మహాప్రభువులు ఉన్నారు అక్కడ. వారి ఇంట్లో మేము కింద ఉండేవాళ్ళం. ఓసారి మామిడి పళ్ళ సీజన్లో మేము మామిడి పళ్ళు కొంటుంటే కింద పైనుంచి ఆ కమ్మవారు ఆయన తల్లి చూసింది, పెద్ద ఆవిడ చూసి. ఏం జరిగిందో ఆవిడ చూసిందని నాకు తెలియదు. నేనేదో పరక మామిడి పళ్ళు కొని ఇంట్లో పెట్టుకున్నాను తిందామని. సాయంత్రానికి ఒక బుట్టెడు మామిడి పళ్ళు మా ఇంటికి వచ్చాయి. ఏమిటిందని చూస్తే ఆవిడ పంపించారన్నారు. పైన ఎందుకు పంపించారు అంటే ఆవిడ రాలేదు, నాకు చెప్పాలి, ఆడకి ఇచ్చారంతే, వచ్చి ఆవిడ పంపించారండి. నేను తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఆ ఇల్లాలు అందుటే ఇంటి ఆయనతో బ్రాహ్మణులు కింద ఉన్నారు, కవులు ఆయన మామిడి పళ్ళు కొనుక్కుంటే మనం ఎందుకు, మనం కొని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి మామిడి తోటలు ఉన్నాయి, మన తోటలో బోళ్ళు మామిడి పళ్ళు పండుతున్నాయి. మన ఇంట్లో బ్రాహ్మణులు ఉంటున్నారు, కవులు మామూలు బ్రాహ్మణుడు కూడా కాదు, కవి. బ్రాహ్మణుడు కవి అయిన వాడు మామిడి పళ్ళు తన డబ్బులు పెట్టి కొనుక్కుంటే మనం బతుకున్నది ఎందుకురా అని కొడుక్కి చెప్పి బుట్టెడు మామిడి పళ్ళు పంపించింది. నాకు ఆ ఇల్లాలు చనిపోయినప్పుడు నేను ఎన్ని పద్యాలు చెప్పాను నిజంగా. కమ్మ జమీందారులు, రాజులు, రెడ్లు, కాపులు ఎంతమంది పోషించారండి, బ్రాహ్మణాధీశ్వరులు కూడా. నువ్వు ఏ కులం అనేది మాకు అనవసరం, నువ్వు కవిత్వాన్ని పోషించావా లేదా అదే మాకు కావాలి, లేకపోతే నీ బతుకు దండగా శాశ్వతంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను? ఆ ఇల్లాలు పోయి 15 ఏళ్ళు అయింది.
పెద్ద ఆవిడ కొడుకు చెప్పింది ఆవిడ, ఎందుకని ఒరే తప్పురా, కింద ఉండే బ్రాహ్మణులు మంచి పళ్ళు మామిడి పళ్ళు మనకేమో బోడు తోటలు ఉన్నాయి, మనం ఏం చేసుకుంటాం వాళ్ళకి పట్టుకెళ్ళి. అప్పటి నుంచి మేము మళ్ళీ ఆ ఇంట్లో ఉన్నంతకాలం మామిడి పళ్ళు మేము కొనలేదు, పంపిస్తూనే ఉన్నారు వారానికి పుట్ట, మేమే బోర్డు మందికి ఇచ్చాం. ఇలాంటి వాళ్ళు ఉంటేనండి నిజంగా మామిడి పండు అంటే రసాలమైన కవిత్వం, రసమయమైన కవిత్వం మేము చెప్పమా? అది పూర్వం వాళ్ళు గ్రహించింది. అది రాజ యశోబింబం ఆదర్శం ప్రాప్య వాంగ్మయం తేషామసన్నిధానేపి తన్న నశ్యతి పశ్యతి. తెలివైన వాడు ఎవడన్నా తర్వాత కూడా మిగిలిపోయే పని చేస్తాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎంత చమత్కారంగా చెప్పారు. అలాగే ఒక పద్యం సరదాకి, ప్రశ్న సమాధానం రెండు పద్యంలోనే ఉండేవి చాలా ఉన్నాయండి. ముఖ్యంగా వివరాలు, మన వివరాలు చెప్పవలసి వచ్చినప్పుడు పెద్ద ఎక్కువ పద్యాలు వృధా చేయకూడదు. ఎందుకంటే ఆ వివరాలు, నీ ఊరేమిటి, నీ పేరేమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడు వచ్చావు, మీ బంధువులు ఎవరో, ఇలాంటివన్నీ నేను అడిగినప్పుడు మామూలు మాటలో చెప్పేస్తాం మనం. దాని గురించి నేను అని మొదలెట్టక్కర్లేదు. దానికి పద్యాలు వృధా చేయకూడదు. అడిదం సూరకవి అని ఒక ఆయన ఉండేవాడు. అడిదం సూరకవి, అడిదం అంటే కత్తి, వాళ్ళ ఇంటి పేరే కత్తి. కత్తిలాంటి పద్యాలు రాశాడు ఆయన. ఆయన ఈ అడగడం వివరాలు, వ్యక్తిగత వివరాలు. ఓ ఊరు వెళ్ళేట, ఓ రాజాస్థానానికే వెళ్ళేట. వాళ్ళు ఊరెయ్యది, పేరేమిటి, ఇంటి పేరేమిటి, ఏ రాజుగారి ఆస్థానంలో ఉన్నావు, అతను ఎలాంటి వాడు, ఇవన్నీ అడిగారట. దానికి సమాధానాలు మొత్తం వాళ్ళ ప్రశ్నలు ఈయన సమాధానాలు కలిపి పద్యంలో పెట్టాడు. ఆయన సమాధానాలు ఒకటి పద్యంలో పెట్టంగా ఈయన కవిత్వాన్ని పరిశీలించడం కోసం ఆ రాజుగారు ఏం చేశారంటే పద్యంలో అడిగాడు. ఊరెయ్యది అన్నాడు, చీపురుపలి అన్నాడు. కంద పద్యంలో మొదటి పాదం. ఆయన పద్యంలో మొదటి రెండు గణాల్లో ప్రశ్నించడం తెలిసి ఈయన సమాధానం కూడా మిగిలిన రెండు గణాల్లో సరిపోయినా చెప్పాడు. ఎంత ప్రజ్ఞ ఉండాలి. పైగా అప్పటికప్పుడు ఊరెయ్యది, చీపురుపలి, పేరో సూరకవి, ఇంటి పేరు అడిదమువార్, మీ రాజు విజయరామ మహారాజు, అతడేమి సరసుడా భోజుడయా. మొత్తం కందపద్యం అండి. వాకో వాక్యం అంటారు దీని సంస్కృతంలో. వాకో వాక్యం, క్వశ్చన్ అండ్ ఆన్సర్, ప్రశ్నోత్తరాలు రెండు ఒకే పద్యంలో. అందున కందపద్యంలో. కందపద్యానికి నిబంధనలు ఎక్కువ. కందం రాసిన వాడే కవి, పందిని పొడిచిన వాడే బొంటు అంటారు. అది రాయడం కష్టం, అది ఆశువుగా చెప్పడం మరీ కష్టం. అందులో మళ్ళీ ఈ వివరాలు ఇమిడించాలంటే వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇప్పుడు ఆయన పేరు అడిదము సూరకవి, ఇంటి పేరు పద్యంలో పెట్టాలి, సూరకవి పెట్టాలి. వాళ్ళ ఊరు చీపురుపల్లి, అదేం శ్రీకాకుళం కాదు, శ్రీకాకుళం పక్కనే ఉంటుంది చీపురుపల్లి. చీపురుపల్లి కూడా పెట్టి ఉడవాలి. మీ రాజుగారు ఎవరైనా అడిగాడు, విజయరామ మహారాజు, అంత పెద్ద పాట పద్యంలో. మళ్ళీ పైగా ఈయన పేరు తగ్గించుకున్నా పర్వాలే, విజయరామరాజు అన్నాడు, విజ్జిగాడు అన్నాడు. ఒక రాజుగారు కోపం వస్తుంది, ఆయన నన్ను విజ్జిగాడు అంటావు. మరి పద్యంలో ఇమిడించాలంటే విజ్జిగాడు అనకపోతే ఏం చేయమంటావు? ఇమిడించకూడదు, రాజు పేరు పూర్తిగా చెప్పాలి. పైగా పోనీ పద్యం ఈయన మొదలెట్టాడా అంటే విజయరామ మహారాజు అని పేరు ఇమిడే పద్యం ఎత్తుకోవచ్చు. ఆయన మొదలెట్టాడు, అదో కర్మ. ఊరియ్యద రకార ప్రాస అందులోనే చెప్పాలి. మళ్ళీ ఆ రాజుగారి గుణం కూడా చెప్పాలి. ఎంత అందంగా ఇమిడించాడో చూడండి. ఊరెయ్యది, మీ ఊరు ఏమిటంటే చీపురుపల్లి, చీపురుపల్లి అండి. పల్లి అనడానికి లావత్తు తీసాడు. దానికేముంది, మన పలుకుబడులు అలాంటివి పోతాయి. చింతపల్లి చింతపల్లి, చింతపల్లి 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 అంటాం. లావత్తు వినపడదు, పర్వాలేదు, దోషం కాదు అది. పేరో, నీ పేరేమిటి? సూరకవి. సరిగ్గా కందపద్యంలో రెండో పాదం. పేరో ఒక గణం, సూరకవి రెండో గణం, మూడో గణంలో కూడా పాకింది మళ్ళీ. అంటే తర్వాత ఆయన వేసిన ప్రశ్నకి ఆయన పూరించాలి, మళ్ళీ ఈయన పూరించాలి. అంటే ఆయన పండితు కవి ఉండాలి, ఈయన కవి ఉండాలి. అటువంటి రాజులు ఉండేవారు పూర్వం. ఆయన వెంటనే ఇంటి పేరు అన్నాడు. మీ ఇంటి పేరు అడిదము వార్ అన్నాడు. పైగా ఇక్కడ చూడండి, కాస్త ఇంగ్లీష్ చమత్కారం చెప్పుకుందాం. అడిదము వారు అంటే సరిపోతుంది, కానీ వారు అంటే గణం దెబ్బతింటుంది. ఆ చివరి గురువు ఉండాలి. అడిదము వార్, వార్ అంటే యుద్ధం. యుద్ధానికి అడిదం అంటే కత్తి ఉండాలి. మరి మా ఇంటి పేరు కత్తి అండి, మేము చేసేది వార్. పీపుల్స్ వార్ల వారు కూడా వాడేసాడు ఆయన. ఇక తర్వాత మీ రాజు, ఎవరయ్యా మీ రాజు, ఏ ఆస్థానం నుంచి వచ్చావు, మరి ఏ యూనివర్సిటీలో చదువుకున్నావు అన్నట్టే. అంటే విజయరామ మహారాజు, విజ్జిగాడు అనలేదు. మరి మీ రాజు విజ్జిగాడు అంటే ఒళ్ళు మండిపోతుంది ఆ రాజుకి. అందుకని అక్కడ సరిగ్గా మీ రాజు అని మూడో పాదంలో పెడితే విజయరామ మహారాజు అని నాలుగో పాదంలో రకారప్రాస వచ్చేలా వేశారని ఏం ప్రజ్ఞ! ఇదంతా ఆశువుగా చెప్పాడమా, వీడు తెలుగువాడు, చాలు మనం తెలుగువాడు అనేది గర్వించవచ్చు. అడిదమ సూరకవి తెలుగువాడు, మనం తెలుగువాడు, ఈ జన్మకి ఇంతేం అక్కర్లేదు. ఈ పద్యం చాలు చెప్పుకుందుకు. మహత్తరమైన సాహిత్యం ఇది.
పిల్లలకు నేర్పితే సంభాషణ నైపుణ్యం అలవాటు. సంక్షిప్తంగా చిన్న కంద పద్యంలో పట్టుమని 10 వాక్యాలు 10 మాటలు పట్టవు ఆ కంద పద్యంలో. అందులో ఊరు పేరు, ఇంటి పేరు, రాజుగారి పేరు, పైగా ఆయన గుణం. అతడేమి సరసుడా అంటే మీ రాజుగారు కొంచెం సరసుడేనంటే భోజుడయా, భోజ మహారాజుతో సమానం. ఏం పద్యాలండి. ఊరెయ్యది చీపురుపలి పేరో సూరకవి ఇంటి పేరు అడిదమువార్ మీ రాజు విజయరామ మహారాజు అతడేమి సరసుడా భోజుడయా. తన పరువు నిలబెట్టుకున్నాడు, తన రాజు పరువు నిలబెట్టాడు, తన ఊరు పరువు నిలబెట్టాడు, ఇంటి పేరు నిలబెట్టాడు. అడిదం అంటే అడిదమే. ఇలాంటి కవిని చూపించండి వేళ. ఎందుకంటే పోషణ లేదమ్మా, కవులు లేరనంత ఉన్నారు, కవులు ఇప్పటికే ఉన్నారు. వాడు ఉద్యోగం వెతుక్కోవడం కష్టమైపోతుంది, ఉద్యోగం వెతుక్కుంటే సంసారం భరించడం కష్టమైపోతుంది, ఇంట్లో భార్య కూడా అనుకూలంగా ఉంటుందో లేదో తెలియదు. ఎంతమంది అదృష్టవంతులు అటువంటి యోగం పట్టింది. ఎందుకు వచ్చిన కవిత్వం దిక్కుమాలింది అనేవాళ్ళే ఎక్కువ. రూపాయలు సంపాదిస్తే మనకు వస్తారు, బాగా సంపాదించకపోతే వాడు మనిషి కదా. అసలు ఆ సంపాదనను బట్టి గౌరవించే దృష్టి పోవాలి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా. భార్యల పరిస్థితి కూడా అలా అయింది ఇవాళ. ఉద్యోగం చేసి ఆడదాన్నే ప్రేమిస్తున్నారు. ఉద్యోగం మానేసిందని కూడా పాప నీరసం వచ్చో అనారోగ్యం వల్ల బిడ్డల కోసం ఆ వెంటనే ఇంట్లో ట్రీట్మెంట్ మారిపోతుంది అసలు. మరి నెలకి 50,000 తెచ్చేటప్పుడు ఆ అమ్మాయిని చూసే విధానం వేరు. కోడల్ని తేవడం మానేసిందని కానీ నాకు మరనే నువ్వు ఉన్నావు అని అత్తగారి కంఠం కూడా మారిపోయింది. దుర్మార్గం కదండి. భర్తనైనా భార్యనైనా సంపాదనను బట్టి మనం గౌరవించడం. ఏ సంపాదన లేకపోయినా కలువ గంజు తిన్నా సరే భార్యాభర్త కలిసి ఉండద్దా? అది కదా జీవితం అంటే. ఉండగనొక్క ఊరు చాపయు ఉండగనొక్క పాకయు పరుండగ చాపయు రొట్టెలొక్కటో 2 భుజింప డెందమలరించడి శ్రీమతి చెంతనుండగా పండుగగాది జీవితము. కరుణశ్రీ గారి పద్యం. ఉండగనొక్క పాకయు, ఓ పాక చాలు ఉండడానికి, ఏం పెద్ద మేడ కావాలా? అసలు ఏం కావాలో చెబుతున్నాడు ఆయన. పరుండగ చాపయు, పడుకోవడానికి ఒక చాప చాలు, అది కూడా అక్కడక్కడ చినిగిపోయినా పర్వాలేదు, కాస్త నేల తగులుతుంటే చల్లగా ఉంటుంది, అదో అనుభూతి. రొట్టెలు 1-2 భుజింప. ఏమిటి తినడానికి ఏం కావాలి? ఎన్ని తింటావు? 16 పదార్థాలు చేసిన తినేవి ఉండేవి. ఓ 2 రొట్టెలు అందులో ఏదో పప్పు నంచుకుంటూ ఉంటే చాలు. పగలో 2 రాత్రిలో 2 అయిపోయింది భోజనం. కానీ ఉండవలసింది ఏమిటంటే డెందమలరింపగ శ్రీమతి చెంతనుండగా పండుగ కాదు జీవితము. నీ మనస్సును అలరింపజేసేటువంటి భార్య నీకు దక్కిందా లేదా, అది చాలా ముఖ్యం. భార్యకైనా అంతే, భర్తకైనా అంతే. అప్పుడు పండుగ జీవితం. ఈ రొట్టెలు, ఈ మేడలు, ఈ రొట్టెలకు బదులు ఏమో రోజు 16 పదార్థాలు ఎందుకు పని మనుషులకు ఇవ్వడానికి పనికొస్తాయి. ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. మేము వేడన్నా వండుకుంటామని చెబుతున్నారు వాళ్ళు. నాకు చికెన్ ఉంటే పెట్టమని అడుగుతున్నారు వాళ్ళు. లేకపోతే కిచెన్లోకి రారు చికెన్ లేనిది. ఎందుకు, ఏం తిన్నావు, ఎక్కడ పడుకున్నావు, ఏం బట్టలు కట్టుకున్నావు, ఎంత పెద్ద వ్యర్థమైన విషయం. ఏం అనుభవించావు, ఏం అనుభూతి చెందావు, ఆ అనుబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యమని చెప్పడం అన్నమాట. ఎలాగూ ఇళ్లల్లో ఆడవాళ్ళని సంపాదిస్తే ఎలా చూస్తారు, సంపాదించకపోతే ఎలా చూస్తారు, ఈ మాటలు వచ్చాయి కాబట్టి ఒక చమత్కారమైన సామెత. అసలు ఆడవాళ్ళకి సంపాదనే లేని రోజుల్లో ఎలా చూసేవారు, వీళ్ళు ఎలా పడేవారు. అలాగే వచ్చింది ఒక సామెత. అత్త మీద కోపం దొత్త మీద చూపించింది అన్నారు. ఏమిటి దొత్త? ఈవేళ చాలామందికి తెలియదు అన్నమాట. దొత్త అంటే పాత్ర, కుండ, పెడత కానీ కుండ కానీ ఏదైనా దొత్త అంటారు. అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అంటే అత్తగారు ఏదో అంది పొద్దున్న లేవగానే, ఆవిడ ఏమన్నా అంటే మళ్ళీ మొగుడు అంటాడు, ఇదో గొడవ. పైగా అత్తారిల్లు అన్నారు, అత్తవారే ఉండేది ముందు, కోడల తర్వాత వస్తుంది. ఇప్పుడు కోడలింటికి అత్తారిల్లే పరిస్థితి వచ్చింది. అప్పుడు దానికి అనుగుణంగానే ఉన్నాయి అని. ఇప్పుడు కోడళ్ళకి అత్తగారు భయపడుతుంది. సరే, ఇది అత్తగారికి కోడలు భయపడే రోజుల్లో సామెత. అత్త మీద కోపం దొత్త మీద చూపించింది. అత్తగారి మీద కోపం వస్తే ఏం చేయాలో తెలియక ఆ కుండలు అవి తొమ్ముతారు కదా, ఆ తోమేటప్పుడు పగలగొట్టి బాసి శనిదురుపు. అందులో అది అత్తగారు తెచ్చుకోనకుండా పగిలిపోయింది. నన్ను చేయమంటావు, ఎందుకు పగిలింది? కాస్త విసురుగా తోమింది. మరి విసురుగా తోమితే పగులుతాయి. స్టీల్ గిన్నెలు తోముతూనే ఓ డబా కొట్టేసేవాడు ఉన్నారు. మరి మట్టి కుండలు తోమేటప్పుడు చాలా కూడా వస్తుంది. అందుకే కొండ బద్దలు కూడా చెప్పడం అనే మాట కూడా వచ్చింది. ఆ మాట ఎందుకు వచ్చిందని, కొండ బద్దలు కొట్టడం ఇప్పుడు వేదిక మీద కొండ బద్దలు కొట్టేట పాడతారు. వేదిక మీద కొండలు ఉండవు, బద్దలు కొట్టాలి, దండలు ఉంటాయి, కొండలు ఉండవు. ఎందుకు వచ్చిందంటే ఈ కోడళ్ళు గిన్నెలు తోమేటప్పుడు, కుండలు తోమేటప్పుడు ఏదైనా చెప్పాల్సి వస్తే ఒకసారి గట్టిగా చెప్పారనుకోండి, ఆ కొండ పగిలింది. అది కొండ బద్దలు కూడా చెప్పారండి. ఆ చెప్పేటప్పుడు కొండ కూడా పగిలిపోయింది అంటే అంత కోపం వచ్చిందనమాట చెప్పే కోళ్ళకి.
అక్కడి నుంచి వచ్చింది కుండబద్దలు అనే మాట. అయితే రాదు జాతీయం. కుండబద్దలు కూడా చెప్పడం అంటే వేదికల మీద కొండలు ఉండవే అంటే అంత నిక్కచ్చిగా ఖచ్చితంగా కొండ కూడా పగిలింది అంటే ఆవిడకి ఎంత కోపం ఉందో మనసులో ఆలోచించుకో అని చెప్పడమే కుండబద్దలు కూడా చెప్పడం. ఇది ఆడవాళ్ళు ఇంట్లో కుండలు తోమడం దగ్గర నుంచి వచ్చింది సామెత. అంచేత అత్త మీద కూడా దొత్తపై చూపించిందంటే అత్తగారి మీద కోపం దొత్త అంటే ఆ గిన్నె మీద అది పగిలిపోయింది. అమ్మయ్య మా బాగా ఇది అత్తగారి దొత్తే కదా పోనీ. అందుకే అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు చూసే విధానం ఎలా ఉండేది, ఒకళ్ళు కుండ పగిలితే పోనీ కుండ పగిలిందంటారా లేదా తిడతారా అంటే దానికోసం అమ్ముతుంది. అత్త చేతిలో పగిలింది అడుగోటి కుండ, కోడల చేతిలో పగిలింది కొత్త కుండ అనేవారు. కోడల చేతిలో కనుక కుండ పగిలిపోతే అత్తగారు అనేది దిక్కుమాలిన చేతులు ఆ పుట్టింటాళ్ళు అలా నేర్పారు. ముందు విజయపురాన్ని అన్న ఇవిడికి సరదా. కౌంటర్ పార్ట్ ఆవిడ కదా మరి. ప్రధానమంత్రి ఇంటూ ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇంటూ రాష్ట్రపతి, అలాగే అత్తగారు ఇంటూ అత్తగారు. కోడలను అనడం కంటే ఆ పెంచిన తల్లిని అనడం ఈవిడికి సరదా. అలా పెంచారు దిక్కుమాలిన చేతులు. పైగా కోడల చేతిలో పగిలితే కొత్త కుండ అమ్మ మొన్ననే మా వాడు మంగళవారం శుక్రవారం లేకుండా చూసుకుని ఇంటికి తెచ్చాడు. వారం రోజులు కూడా ఆవిడ దిక్కుమాలిన చేతులు పగల కొట్టేసింది. అదే 4 రోజులు అయ్యాక అత్తగారి చేతిలో ఓ కుండ పగిలింది పొరపాటు. అప్పుడు కోళ్ళు ఏం అనలేదు. అనేంత ధైర్యం ఎక్కడదండి అప్పట్లో. ఇలా చూశారు. మరి ఇప్పుడు పగిలింది కదా, ఇప్పుడు ఏముంటుందో ప్రత్యక్ష వ్యాఖ్యానం భద్రాచలం. అప్పుడు ఆవిడ ఎందుకంటే పోతే పోయింది వ్యాధి అవ్వకుండా నా శోభనం నాటకుండా ఈవిడికి శోభనం 50 ఏళ్ళు అయింది. అది నిజానికి కొత్తది. కానీ ఆవిడ పైగా అడుగు ఓటి అంటే ఆ కొండ సరిగ్గా పెడితే నిలబడదు అనమాట. అందుకని పగిలింది, నా తప్పేం లేదు. అబ్బా సామెతల్లో ఎంత జనజీవితం ఉందండి నిజంగా. మన వ్యంగ్యాలు, మన రసమయ జీవనాలు, మన ఆక్షేపణలు, మన సత్యం, మన ధర్మం, మన సమస్తం కూడా తెలుగు వాళ్ళకి సామెతల్లోనే ఉంది. అసలు నేను ఒక అనుమానంతో అంటున్నాను కానీ ఖచ్చితంగా నిజమే. తెలుగులో ఉన్న సామెతలు జాతీయాలు ప్రపంచంలో ఏ భాషలోనూ లేవు అని నాకు గొప్ప నమ్మకం. నేను పరిశోధన చేయలేదు కానీ వీటిని చదివిన వ్యక్తిగా చెబుతున్నాను. ఇంక లేవు. ఊరికే బజార్లో అమ్మే పుస్తకాలు చూస్తేనే 3000 సామెతలు కలిపి పుస్తకం వేస్తున్నాడు. 3000. అసలు వాళ్ళు సేకరించిన 30,000 ఉంటాయి. అంచేతను ఆ సామెతల్లో జనజీవితం గమనించండి. అత్తగారు పగలగొట్టింది అడుగొట్టకుండా అంటే అది పగలడంలో ఆవిడ తప్పేం లేదనమాట. కోడలు పగలగొడితే మాత్రం కొత్తకుండా మన తప్పు చేస్తే ఒకలా మాట్లాడతాం, ఎదుటివాడు చేస్తే ఇంకోలా మాట్లాడతాం. నిజమా కాదా? ఈ సామెతల నుంచి జీవితాన్ని ఆలోచించుకుని ఎప్పటికప్పుడు మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం కోసమే తెలుగువన్.com వారు, తెలుగువన్ టీవీ వారు మనకి ఇంత మంచి కార్యక్రమాన్ని సుమారు 150 వారాలుగా ప్రసారం చేస్తున్నారు. అంటే ఎంత సేవ చేస్తున్నారో గమనించండి. వారికి మనం కృతజ్ఞతలు చెబుతూ మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు సెలవు.